ఇక కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్లో నారా భువనేశ్వరి విద్యార్థిగా మారిపోయారు. రీసెర్చ్ సెంటర్లో పర్యటించి పలు పరిశోధనా క్షేత్రాలను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఆమెకు సైన్స్ కు సంబంధించిన అంశాలు వివరించారు. విద్యార్థులతో గడపడం ఆనందంగా ఉంది అంటున్న నారా భువనేశ్వరితో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. విజన్ కు చంద్రబాబు నాయుడు మారుపేరు అంటుంటారు. కాకపోతే ఈవేళ ఆయన సతీమణి నారా భువనేశ్వరి విజన్ వైపు కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అయితే కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనకు ఈవేళ కుప్పానికి వచ్చినటువంటి నారా భువనేశ్వరి గారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ అగస్త్య ఫౌండేషన్ రీసెర్చ్ సంస్థకు దాదాపు 170 ఎకరాలను అప్పటి చంద్రబాబు నాయుడు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆమె ఇప్పటి వరకు కూడా ఈ సెంటర్ను పరిశీలించింది లేదు. కాకపోతే ఈవేళ సెంటర్కు రావడం జరిగింది. మరి ఈవేళ ఆమె నిత్య విద్యార్థిగా, ఒక రీసెర్చ్ సైన్స్ విద్యార్థిగా ఈవేళ ఇన్స్టిట్యూట్లో ఆమె ఎలాంటి అనుభూతి పొందారనేటువంటి అంశాలు కూడా ఆమె మనతో ఉన్నారు. తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్లో మీరు తిరిగారు, శాస్త్రవేత్తలు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా మీకు చాలా వరకు అనేక రకాల అంశాలు కూడా చెప్పడం జరిగింది, వివరం జరిగింది. మీరు ఇవాళ ఒక విద్యార్థిగా మారినటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తారు? నేను అగస్త్య ఇన్స్టిట్యూట్కి చూడాలని నేను కోరుకున్నాను. అట్లానే ఈసారి నేను ఆ ఇన్స్టిట్యూట్కి రావడం అయ్యింది. ఈ ఇన్స్టిట్యూట్ నేను ఎప్పుడూ అనుకోలేదు ఎంత ఇన్నోవేషన్, ఇన్ని ఐడియాస్తో ఉందని. అది కూడా పిల్లలు వాళ్ళ ఐడియాస్ వాళ్ళు ఆలోచించి ఆ ఉండే ఐడియాస్ని వాళ్ళు ఎట్లా ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఇన్స్టిట్యూట్ ప్రోత్సహిస్తుందో ఇక్కడికి వస్తేనే తెలిసింది. అదే కాకుండా ఎంతమంది యంగ్స్టర్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళ థాట్స్ ఇంత పెద్దదా. మేము చదువుకున్నప్పుడు మాకెంత ఉండేది కాదు, ఇంత ద నాలెడ్జ్. అట్లాంటిది ఈ పిల్లలు ఈవెన్ దో దే ఆర్ విలేజ్ బ్యాక్గ్రౌండే కానివ్వండి, ఎక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి వస్తున్నారు. అదే కాకుండా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తున్నారని. ముందులో ఇక్కడికి వచ్చిన ఈ పిల్లలు వాళ్ళు చేసిన ఐడియాస్ వాళ్ళు ఎట్లా ఇంకా రిఫైన్ చేసి ముందుకు తీసుకెళ్ళొచ్చో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి. అంటే మీ భర్త గారు విజన్ వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇవాళ ఈ సైన్స్ ఇన్స్టిట్యూట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా అదే దిశలో ముందుకు పోతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మరి మీరేమన్నా ప్రత్యేకించి ఆయనతో పోటీ పడే పరిస్థితి ఉందా ఏంటి? ఆయనతో నేను ఎక్కడ పోటీ పడతాను కానండి. ఆయన ఆలోచన ఆయన చాలా ఆలోచించి ముందుకెళ్తారు. ఆయనతో పోటీ పడేది ఏమి ఉండదు. బట్ అఫ్ కోర్స్ ఆయనకుండే విజన్తో ఒకటే నేను కోరుతున్నాను, ప్రజల నుంచి ఓపిక పెట్టుకుని ఆయన ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకు ఈ ఆలోచన ఆయన చేస్తున్నారు. ఆయన మీ ప్రజలందరికీ తెలుసు ఆయన ఆలోచన ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రజలు మనం అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు మన కుటుంబ సభ్యులతో. అది ఆయన ఆలోచనతో అట్లాంటి ఎన్నో మంచి ఇన్స్టిట్యూట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొచ్చారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి. సో అట్లానే ఆయన ఇంకా కూడా ఇట్లా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఈజీగా ముందుకి తీసుకెళ్తారు ఆయన. ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి గురించి తెలుసు. ఆ నమ్మకంతో వాళ్ళు వచ్చి పెద్ద ఇన్స్టిట్యూట్స్ అనేది వాళ్ళు తప్పకుండా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది మొత్తానికి ఏదైతే ఇవాళ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ను నారా భువనేశ్వరి పర్యటించే సందర్భంగా ఇక్కడ విద్యార్థులతో కార్యక్రమాన్ని ఆమె యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నటరాజ్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి.